వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒంగోలు నుంచి వచ్చున్నాను. నా పేరు సేలం విజయ్ కుమార్. మరి పాలేటి విజయ్ కుమార్ గారు, విజయమ్మ నాకు పెద్దమ్మ అవుతుంది. మరి పెదనాన్న మరి పాలేటి వెంకటేశ్వర్లు గారు డాక్టర్గా చేసి ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబం ఇక మన బృందావన నగర్లో చాలా గొప్పగా వెలిసిల్లింది. అది అందరికీ తెలిసిన విషయం. మరి ఆ గురించి మనం చెప్పుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం మన పాప చెప్పున్నారు. నేను మన సుచిదార్త అని అడిగాను, ఏంటి ఎందుకు అసలు అమ్మకి ఏమైనా బాగాలేదని అంటే, లేదు 10 నిమిషాల్లో అలాగే చనిపోయింది అని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. బాగానే ఉంది కదా, ఎందుకు చనిపోయింది ఏంటి అని అంటే, దేవుని పిలుపు. ఎందుకనగా మనం కీర్తనలు 90 అధ్యాయాలు చూసినట్లయితే, మరి నరులారా తిరిగి రండి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిలుపు వచ్చినప్పుడు ఎవరైనా వెళ్లాల్సిందే, తప్పదు. కాబట్టి ఈ మధ్య కాలంలో మరణాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. మరి కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు, 3వ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. తీసుకున్న వాళ్ళు ఏం భయపడద్దు, దేవుని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీకు వస్తుందనేమో భయం వస్తుందేమో కానీ భయం అక్కర్లేదు, దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే దేవుళ్ళో మనం ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం అంటున్నాడు, మీరు నా యందు నిలిచిన యెడల మీరు బహుగా ఫలిస్తారని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయనలో నివసించినట్టయితే మనం బహుగా ఫలిస్తాం. కాబట్టి నశించిపోయే అంటే ఎండిపోయిన ద్రాక్ష చెట్లు అవి వేరుగా ఉంటాయి దేవుని యందు నివసించిన వాళ్ళు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను మరి చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, కొంచెం ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తుల నుండి మృతులైన వారు మొదటి లేతుడు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఈ వాక్యాన్ని ఎందుకు చదువుతున్నా అంటే, సాధారణంగా ప్రతి చోట ఆదరణ కూడికి జరిగినప్పుడు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ప్రస్తావించారు. ఎందుకంటే పౌలు భక్తుడు తెస్సలోనికీ సంఘంలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఆ గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఇందాక మన పాస్టర్ గారు చెప్పారు, దేవుని మహిమ గురించి చెప్పారు చాలా గొప్పగా. అవును, దేవుని మహిమ ఉంటే ఖచ్చితంగా మనం ఆయనలాగా మారుతాం. అది కూడా నేను చివరిలో చూపిస్తాను. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటే, ఆకాశంలో మేఘాల్లో దేవుడు కనిపించడం, నేను నిద్రపోతున్నా లేచి దేవుడు నా దర్శనాన్ని చూడడం జరిగింది. అందుకని నేను ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా కానీ ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ రాకడ గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆర్భాటముతోనూ మరి ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాను. ఇందాక మనం పాస్టర్ గారు చెప్పినట్టు 2వసారి ప్రత్యక్ష మగునని చదివాం మన వాక్యంలో. 2వసారి దేవుడు రాకడ ఉంటుంది. ఆయన ఈసారి మొదటిసారి గొర్రెలాగా వచ్చాడు, ఈసారి సింహంలాగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే, సింహంలాగా. సింహం ఏం చేస్తుంది? దానికి ఇష్టమైన ఆహారం భుజించేస్తుంది, ఇష్టం అనమాట. కాబట్టి దేవుడు తీర్పు తీర్చడానికి వస్తాడు. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. మరి దేవుని నమ్మకపోతే పరిస్థితి ఏంటో చూద్దాం. మరి రీసెంట్గా మీరు టీవీలో చూస్తుంటారు, ఆల్రెడీ నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో మరి తగలబడుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో తగలబడుతూ ఉంది. అది కొంత కాచి ఆగిపోయిన తర్వాత
దేవునికి వ్యతిరేకంగా ప్రపంచంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ ప్రపంచంలో మంచి ధనవంతమైన సిటీస్లో 4వది అంటది. అట్లాంటి సిటీలో హాలీవుడ్ పిక్చర్స్ తీస్తారు. ప్రపంచంలో గొప్ప సినిమాలు తీసే సిటీ అది. అంత కాస్ట్లీ సిటీలో మరి అక్కడ గ్లోబల్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మహిళ ఏం చేస్తుందంటే, మరి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దాం అనుకున్నప్పుడు ఒక యాక్టర్కి 11 మార్క్స్ రావడం, మరి మదర్స్కి చూస్తే 3 మార్కులు రావడం, దేవుడికి అయితే ఎవరు మార్కులు వేయలేదు, 0 వచ్చింది. ఇంకొక సినిమా యాక్టర్కి లేడీకి 1 మార్క్ వచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని క్రియేషన్ చేసినటువంటి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఆయనకి ఎవరు ఓట్లు వేయలేదు. ఆమె ఎగతాళిగా మాట్లాడినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. అదే రోజు ఒక అమ్మాయి ఆ ఊర్లో లాస్ ఏంజల్స్లో సువార్త ప్రకటిస్తూ ఉంది. ఆమెను ఎవరూ లెక్క చేయలేదు. ఈ సిటీకి చాలా శిక్ష రాబోతుంది అని ప్రకటిస్తే ఎవరు పట్టించుకోలేదు. 2 days తర్వాత ఆకాశం నుండి గ్లోబ్ లాంటి కింద పడ్డం, వాటి ద్వారా తగలబడ్డం, దేవుడు యొక్క గాలిని పంపించి ఆ సిటీ మొత్తాన్ని తగలబెట్టడం జరిగింది. మీరు చూసే ఉంటారు, వార్తల్లో వినే ఉంటారు. దాన్ని ప్రపంచంలో గొప్ప దేశం అనేటువంటి అమెరికా దేశం కూడా ఆపడానికి వీలు కాలేదు, తగలబడిపోతూ ఉంది. మరి ఎలాన్ మస్క్ అంటే మీకు ట్విట్టర్ అధినేత, మీరు చూసుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు గెలిచారు. ట్రంప్ గారికి బాగా ఆర్థిక సహాయం చేసినటువంటి అతను $400 బిలియన్ తో ఖర్చు పెట్టినట్టు ఇల్లు కూడా కాలిపోయింది. అట్లా అందరు యాక్టర్స్ అందరికీ కాలిపోయింది. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి దేవుడిని మనం నమ్ముకోవాలి. మరి ఎవరైతే ఆ అమ్మాయి మాట్లాడిందో ఆ అమ్మాయి క్షమాపణ చెప్పింది. ఆ క్షమాపణ చెప్పిన తర్వాత చిన్నగా కార్చి ఆరిపోవడం చేసింది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన మనస్సుల్లో ఉండొచ్చు, మన పైకి మాట్లాడకపోయినా దేవుడిని ఇష్టపడకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు మనం. కానీ మనం ఏ దేశంలో నివసించినా మనం మానవులమే, దేవుడు సృజించిన సృష్టి, ఆయన వారమై ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన బిడ్డలం కాబట్టి ఆయనను నమ్ముకోవాలి. మరి ఇక్కడ ఏమంటున్నాడు చివరిలో, మరి ఆంటీ చనిపోతుందని మనము బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సదాకాలము మేఘమండలం మీద కొనుక్కోబడదాము. బ్రతికున్న మనము దేవుడు కానీ వచ్చినట్లయితే ఆయనతో పాటు ఆకాశ మండలం మీదకి కొనుక్కోబడతాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నారు. ఎందుకంటే మనము దేవుళ్ళలో ఉండి చనిపోతే మనం పరలోకానికి వెళ్తాం. అలా కాకుండా మనము దేవుళ్ళు లేకుండా చనిపోయినట్లయితే మనం చూసినట్లయితే కరెంట్ ఉంది, లూజ్ అయి ఉంటుంది చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకమును ఎరుగదు. ఎలాగనగా ఆయన పైన పెట్టుకునే ఇసుక అంతా ఉంటుంది, జాగ్రత్త పైన పెట్టుకున్నాము. మనకు ఏమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షపరచలేదు. ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూసిన కనుక ఆయనను కోరి ఉండును అని ఎరుగుతాము. ఇందులో మన సహోదరు చెప్పాడు, మహిమ అంటే అది ఆయన ఉన్నట్టుగానే ఉంటాం అన్నమాట. ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటాం, ఆయన మహిమతో ఎలాగైతే ఉంటాడో మనం కూడా మహిమను పొందుకొని ఉంటాం. మహిమ అంటే ఈ భౌతిక శరీరానికి మనం ఇలా చూస్తున్నట్టు కాదు, ఆ వెలుగుని చూడలేమన్నమాట. మోషే ఏమంటాడంటే, నీ యొక్క మహిమను చూపించమన్నప్పుడు ఏమంటాడంటే, దేవుడు నా మహిమను చూపిస్తానన్న, నా మంచితనాన్ని చూపిస్తానని దేవుడు వెనక వైపు చెయ్యి అడ్డం పెట్టింది. ఆ వెలుగును కూడా చూడలేకపోయాడు మోషే. అంత వెలుగు అనమాట. మనిషి దేవుని చూసి బ్రతకలేడు, చనిపోతాడు. కాబట్టి అడ్డం పెట్టినప్పుడు ఆ వెలుగును చూస్తారు. కాబట్టి ఆ వెలుగుతో నింపబడతాం. కాబట్టి అంత ప్రత్యక్షమైన మరి అలా ఉంటాం మనం కూడా. చూడండి, ఎంత చనిపోయినప్పుడు ఎవరు పట్టించుకోరు. అప్పుడు దాకా మనకి గౌరవం ఇచ్చే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత హిందూస్ అయితే కింద పెట్టేస్తారు శరీరాన్ని. మరి అంత విలువ లేకుండా చూస్తారు. ఎన్న కోట్లకు అధిపతి అయినా సరే కానీ
అక్కడ విలువ లేకుండా పోద్ది అనమాట. తీసుకెళ్ళిపోయి మట్టిలో మట్టి అయిపోద్ది. 3 రోజుల కల్లా కొలాప్స్ అయిపోద్ది, వారానికి కంప్లీట్గా అయిపోద్ది. కాబట్టి అటువంటి శరీరము దేవుని నమ్ముకుంటే వెలుగుమయ మహిమతో ఉంటాం. ఆ మహిమ శరీరంతో మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని చేరగలం. రీసెంట్గా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. వీనస్ గ్రహం నుంచి పరలోకాన్ని ఫోటో తీయడం జరిగిందంట. అది మనం పంపించారు, నాకు వచ్చింది. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ పరలోకం ఉన్నది అనేది నిజము. ఆ లోకానికి మనం వెళ్తాం అన్నది నిజము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడని, ఆయన నా కోసం కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు, తిరిగి మరలా వస్తాడని నమ్మి మరి బాప్తీసం పొంది రక్షింపడిన వాళ్ళు తప్పకుండా మరి ఆయనలో నివసిస్తున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మన పౌరస్థితి ఈ లోకం కాదు, పరలోకం. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.